చిట్టి లే చిట్టి, ఎంతసేపు పడుకుంటావు అలాగా? ఒక 5 minutes ఆగు. ఆ ముద్దు నిద్ర ఏంటి? నేను లంచ్ బాక్స్ కూడా రెడీ చేసాను. బా జాబ్ చేస్తే తెలిసేది మార్నింగ్ లేవాలంటే ఎంత బాధో. అర్థమైంది. సర్లే లేచి రెడీ అవ్వు. బా ఒక 2 minutes. కర్మ. వంట చేసే భర్త దొరకడం అదృష్టం అని ఎందుకు అంటారో నాకు నిన్ను చూసాకే అర్థమైంది. నా బతుకు జంబలు అక్కడి బంబు అయిపోయింది. నిన్న నైట్ నువ్వు చేసిన బిర్యానీ కూడా అదిరిపోయింది తెలుసా. థ్యాంక్స్. ఇంతకు ఇవాళ ఏం చేసావు స్పెషల్? ఏదో చేసి తగలడాలి కదా. సాంబార్ రైస్. నా కర్మ ట్రైలా కలిపింది. ఎంతైనా అమ్మాయిలకన్నా అబ్బాయిలే వంట బాగా చేస్తారు కదా. జాబ్ లేని మగాడి జీవితం నూనెలో పడ్డ అప్పడం ఒక్కటేరా. అందరూ నలిపేద్దామనే చూస్తారు. ఏం చేస్తాం? ఓయ్ నేను వెళ్తున్నా. సరే వెళ్తున్నా. వస్తున్నా ఉండు. చిట్టి ఈవినింగ్ కొంచెం తొందర రావే. ఒక్కడనే ఉండి ఉండి పిచ్చిలేస్తుంది నాకు. అలా అంటావేంటి? నాకు మాత్రం రావాలని ఉండదా? సరే ఆఫీస్ టైం అవుతుంది. ఏంటి చూస్తున్నావు? ఎదుర్రా. బాయ్. బాయ్. ఎక్కడైనా మొగుడికి పెళ్ళాం ఎదురొస్తుంది. మొగుడు పెళ్ళానికి ఎదురు రావటం ఏంటో నా జీవితం. ఏమైంది? ఏం లేదు, నీలో నన్ను చూసుకున్నా. నాకేం అర్థం కాల. ఏంటో కొంచెం క్లియర్ గా చెప్పు, అర్థమయ్యేలాగా. హౌస్ హస్బెండ్, అదే హౌస్ వైఫ్ లాగా హౌస్ హస్బెండ్. అమ్మో ఆ విజువల్స్ నా వల్ల కాదు కదా, ఏ మగాడి వల్ల కూడా కాదు. అమ్మో ఏంటో ఏదేదో మాట్లాడుతున్నావు. సరే ఆగు, ఫ్రెష్ వెళ్ళి టీ తీసుకొస్తా. అనుకుంటాం గాని ఒక మగాడు 4 గోళ్ల మధ్య ఇంట్లోనే ఉండటం చాలా కష్టం. ఎంతైనా ఈ హౌస్ వైఫ్స్ చాలా గ్రేట్. వస్తున్నా. ఆగు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే బయటికి వెళ్ళి. అదే తెలుసు, బయటకెళ్ళావని తెలుస్తుంది. ఏం చేసి వచ్చావు? అంటే ఫ్రెండ్ కొడుకు బర్త్డేకి కేక్. ఓ అబద్ధాలు కూడా చెప్తున్నావా నాతో ఈ మధ్యన? తాగితే తాగావు, నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నేను ఎప్పుడైనా తాగొద్దని చెప్పానా? నాకు అర్థమైపోయింది, వాళ్ళ దీని చేతిలో నాకుంది. మీరు ఆఫీసులకి వెళ్తారు, పార్టీలకు వెళ్తారు, మేం మాత్రం మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలి ఇంట్లో. నీకోసమే కదా చిట్టి పార్టీ మధ్యలోంచి వచ్చేసా. అయ్యో పాప, ఎందుకు వచ్చేసారు సార్? మొత్తం తాగేసి రావాల్సిందిగా. అసలు మీరు కొంచెం కూడా ఆలోచించారు కదా? కొంతమంది తాగేసి వస్తారు, కొంతమంది స్మోక్ చేసి వస్తారు, కొంతమంది చండాలంగా గుట్కా తిని ఏం తెలియనట్టు ఇంటికొచ్చి కామ్గా ఉంటారు. మేం మాత్రం ఏం అనకుండా అన్ని కంపులు భరిస్తూ ఉండాలి. అసలు పిల్ల గురించి కొంచెమైనా ఆలోచిస్తారా? దానికి పాప మీద నచ్చుతుంది, ఇది నచ్చదు, దానికోసం ఇది కంట్రోల్ చేద్దామని ఇంత కూడా ఉండదు. దీనికి ఎలా దొరికేసానంటరా బాబు. అది ఏం చేస్తాం, ఏం చేయలేం. అబ్బా చిట్టి చెప్పేదినమ్మా ఒక్కసారి. ఏంటి నువ్వు చెప్పేది? చూసుకునేసరే దెబ్బ తగులుతుంది, ఇంకెప్పుడు తాగనే. నేను తాగడం గురించి కొట్టట్లేదు, నాకు అబద్ధం చెప్పినందుకు కొడుతున్నాను. అబద్ధం కూడా చెప్పనే చిట్టి, తాగను కూడా తాగను ప్లీజ్. నీ తాగుబోతు మాటలేను అస్సలు నమ్మను, అస్సలు. అమ్మా నీ అమ్మ ఎందుకే బాబా నన్ను కూడా అన్నావా? చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు అందరూ నిజాలే చెప్పెళ్ళండి. ఒకవేళ అబద్ధాలు చెప్పి దొరికిపోయారు అనుకోండి, అందరు పిల్లలు ఇలానే గయ్యాల్లో మారిపోతారు. ఏంటి చిట్టి ఫుల్గా రెడీ అయింది? చిట్టి అలిగినట్టుందేంటి? ఆహా ఏం లేదు,
ఇవాళ సండే కదా ఏం చేయాలో తెలియక ఇలా రెడీ అయి కూర్చున్నా. అంటే ఫ్రెండ్ వాళ్ళు పిలిస్తే అలా వెళ్ళానంతే. సరే ఓకే, నీ ఫ్రెండ్స్తో వెళ్తే వెళ్ళావు. ఫోన్ లిఫ్ట్ చేస్తే నీ ఫ్రెండ్స్ ఏమన్నా నేను కొడతారా? అబ్బా ఏముంది, సేమ్ రొటీన్ కదా. నీకు టైం పాస్ అవ్వక ఫోన్ చేస్తావు. లంచ్ చేసావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, వచ్చేటప్పుడు ఇవి అవి తీసుకురా అని చెప్తావు. అంతకుమించి నువ్వేం చెప్తావు? హలో, నేనేం టైంపాస్ కాక నీకు కాల్ చేయట్లేదు. తిన్నావా లేదని కనుక్కోడానికి మాత్రమే నీకు కాల్ చేశాను. ఆయన నేను ఇన్నిసార్లు కాల్ చేయడానికి వాళ్ళ రీజన్ అది కాదులే.